రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ కల్పించేందుకు వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చావో రేవో అనే రీతిలో పోరాటాలను ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. సోమవారం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి కూడా రాజ్యాధికారానికి దూరమై ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా రాజ్యాధికారానికి దూరమై వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడుపుతున్నది. మరి వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు చట్టసభలలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మైక్ పెట్టుకుని వికలాంగుల సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కనీసం ఒక గంట సేపు కూడా చర్చించినటువంటి సందర్భం లేదు. కాబట్టి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఏం కోరుతుందంటే పంచాయతీ నుంచి మొదలు పెడితే మాకు పార్లమెంట్ వరకు కూడా రాజ్యాధికారంలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా త్వరలో తెలంగాణలో జరగబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి వికలాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి వికలాంగులు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాధికారంలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల సమాజం తెలంగాణలో అనేక సమస్యలతో అల్లాడిపోతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు మేము గెలిచిన నెల నుంచే పింఛన్ పెంచామని చెప్పిండు. నేటి వరకు కూడా 6,000 రూపాయల పింఛన్ మీరు అమలు చేయలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి కలెక్టరేట్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల పింఛన్ ను 6,000 రూపాయలు చేయాలి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే వికలాంగులకు అక్కడ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించారో మరి తెలంగాణలో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి వికలాంగుల సమాజాన్ని మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి యుద్ధం చేయడానికే సిద్ధమవుతుందని చెప్పేసి ఈ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్